వైసీపీ న్యూ టార్గెట్ విజయసాయిరెడ్డి. ఫ్యాన్ పార్టీలు ఎందుకా భయం? వైసీపీకి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ పార్టీ అధినేత జగన్పై ఈగ వాలితే ఆ ఏగే వైసీపీల టార్గెట్ అవుతుంది. అలాగే పార్టీ భవిష్యత్ ప్రయోజనాలకు సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినా అవి జగన్కు ఏమాత్రం రుచించకపోయినా ఆ పార్టీకి తనా మనా అన్న తేడా ఉండదు. సొంత తల్లైనా సొంత చెల్లైనా సరే జగన్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే ఇక అంతే సంగతులు. సొంత మీడియా, సొంత సోషల్ మీడియాలో వారిపై విమర్శల దాడి జరుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ అయితే అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలతో దుమ్మెత్తిపోస్తోంది. గతంలో జగన్తో విభేదించిన ఆయన సొంత సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపై కూడా వైసీపీ విమర్శలు చేసింది. షర్మిలపై అయితే ఆమె క్యారెక్టర్ అసోసియేషన్కు కూడా వెనకాడలేదు. కానీ విజయసాయిరెడ్డి మీద ఫ్యాన్ పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. ఒకరిద్దరు నేతలు కౌంటర్ ఇచ్చినా సాఫ్ట్గా, శుతిమెత్తగా, సున్నితంగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. నిజానికి మొన్నటి వరకు జగన్ తర్వాత ఆయనే వైసీపీలో నెంబర్ 2 అన్నట్టుగా విజయసాయిరెడ్డి పేరు ప్రచారం జరిగేది. ఆయన కూడా ఆఫ్ ది రికార్డులో అలాగే చెప్పుకునేవారట. ఏమైందో తెలియదు కానీ జగన్కు అత్యంత ఆప్తుడిగా ఉన్న విజయసాయికి కొన్నాళ్లుగా గ్యాప్ ఏర్పడింది. పార్టీ పవర్ నుంచి దిగిపోయాక దూరం మరింత పెరిగి వైసీపీకి, ఎంపీ పదవికి, రాజకీయాలకు కూడా రామ్ చెప్పేశారు విజయసాయిరెడ్డి. ఇక ఆ తర్వాత విశ్వసనీయత, విలువలు అంటూ జగన్ చేసిన కమెంట్స్కు ట్వీట్తో రిప్లై ఇచ్చి హాట్ టాపిక్గా నిలిచారు. లేటెస్ట్గా సిఐడి విచారణకు హాజరైన తర్వాత మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన అంశాలను కూడా మాట్లాడి వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశారు. ఈ ఇష్యూ వైసీపీలో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. జగన్కు అత్యంత ఆప్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పూర్తిగా బద్ధశత్రువుగా మాట్లాడుతున్నారని నేతలు షాక్ అవుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు వెనకాడుతున్నారట. ఎటుపోయి ఎటుస్తోందో. ఎన్నికలకు ముందు విజయసాయి మళ్లీ వైసీపీలోకి రావచ్చు. ఎందుకొచ్చిన తంట అంటూ కొందరు నేతలు విజయసాయి కమెంట్స్ మీద స్పందించేందుకు నిరాకరిస్తున్నారట. అంతేకాదు వైసీపీ పెద్దలు కూడా ఈ అంశంలో పెద్దగా రియాక్ట్ కావద్దన్నట్లు పార్టీ నేతలకు, అధికార ప్రతినిధులకు హింటిచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. నెల్లూరుకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన గుడివాడ అమర్నాథ్ మాత్రమే విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి విజయసాయిని ఇంకా రెచ్చగొడితే మొదటికే మోసం వస్తోందని భావిస్తున్నారట. పర్సనల్గా టార్గెట్ చేస్తే ఆయన ఈగో హర్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారట. జగన్ మీద కాస్త సాఫ్ట్ కార్నర్ చూపించిన విజయసాయి కోటరీ అంటూ గట్టిగా టార్గెట్ చేయడం వెనుక ఏదో స్కెచ్ ఉందని అనుమానిస్తున్నారట. పార్టీ నేతలు ఎవరైనా విజయసాయి మీద పరుషంగా మాట్లాడితే వాళ్లతో తామే మాట్లాడించామని అనుకుని ఆయన మరింత ఓపెన్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట వైసీపీ పెద్దలు. ఒకరిద్దరి నేతల పేర్లను ప్రస్తావిస్తూ విజయసాయి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ ఆ ఇద్దరు లీడర్లు మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. తమ మీద చేసిన ఆరోపణలను ఖండిస్తూ కనీసం ప్రెస్ నోటు కూడా ఇవ్వడం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు నుంచి జగన్కు నమ్మిన బంటుల్లో ఒకరైన కాకాని గోవర్ధన్ రెడ్డి విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. రాజకీయాల నుంచి రిటైర్ అయి వ్యవసాయం చేస్తానని చెప్పి మళ్లీ పాలిటిక్స్ మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయాల్సింది పోయి మధ్యలో చంద్రబాబును లాగుతుండటం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నారని అంటోంది వైసీపీ. గతంలో గంటల తరబడి జగన్తో ఉండేది విజయసాయిరెడ్డినే అని, ఆయనకు మించిన కోటరీ ఇంకెవరుంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఒకరిద్దరు నేతలు. కానీ విజయసాయి చెప్పిన కాకినాడ సీపోర్టు వాటాల ఇష్యూ కానీ, లిక్కర్ వ్యవహారంపై కానీ ఎవరూ మాట్లాడేందుకు సాహసం చేయటం లేదు. మరోవైపు విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని భావిస్తున్నారట. ఈ అనుమానంతో కూడా ఆయనపై విమర్శలు చేయడానికి వెనకాడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే భారతీయులు జనతా పార్టీలోకి వెళ్తున్నారని, గవర్నర్ పదవి ఖాయమని మీడియా సూటిగా అడిగినా విజయసాయిరెడ్డి మాత్రం ఏం సమాధానం చెప్పలేదు. మీడియా ప్రతినిధులకు సమాధానం చెప్పకపోయినా కనీసం ఖండించకపోవడం చూస్తుంటే ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డితో ఎక్కువగా గెలుక్కోకపోవడమే బెటర్ అనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి మరి.